హాయ్ వెల్కమ్ టు జాబ్ పాయింట్. గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు వెళ్లే ఉద్యోగార్థుల కోసం జాబ్ పాయింట్ గైడెన్స్ అందించడంలో భాగంగా నిన్న ఫిజికల్ అపియరెన్స్ పై సూచనలు అందించాం. డ్రెస్ కోడ్, బాడీ లాంగ్వేజ్ పై డిమాన్స్ట్రేషన్తో సహా గైడెన్స్ అందించాం. ఇక ఈరోజు గ్రూప్ 1 ఇంటర్వ్యూలో అడిగే సబ్జెక్ట్ కంటెంట్, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో చూద్దాం. త్వరలో జరగబోయే గ్రూప్ 1 ఇంటర్వ్యూస్లో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలు రెండు. ఒకటి, అభ్యర్థి తను తాను ఫిజికల్గా ఎలా తను తాను ప్రదర్శించుకుంటాడు, తను తాను ఫిజికల్గా ఎలా అపీర్ అవుతాడు అనేది ఒక ప్రధాన అంశం. రెండో ప్రధాన అంశం, అక్కడ జరిగేటువంటి అంశాల్లో, ప్రశ్నించే విషయాల్లో ఏ విధంగా స్పందించాలి, ఏ విధమైన జవాబులు చెప్పాలి. ఈ రెండింటి మీద ఆధారపడి ఇంటర్వ్యూలో మార్కులు కేటాయించడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి గైడెన్స్లో ప్రధానంగా ఫిజికల్ అపీరెన్స్ మీద కొన్ని విషయాలని భవానీ శంకర్ గారు మనతో పంచుకున్నారు. ఈరోజు ఇంటర్వ్యూలో జరిగే సంభాషణ సరళి, ప్రశ్నల వరవడి ఎలా ఉంటుంది, అభ్యర్థి ఏ విధంగా స్పందించాలి అనే విషయం మీద భవానీ శంకర్ గారు మనతో మాట్లాడతారు. భవానీ శంకర్ గారు, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్న తర్వాత ఒక అభ్యర్థిని అనేక ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. అయితే ప్రశ్నలు ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయి? సింపుల్ లాజిక్ ఒకటే అండి. అభ్యర్థి చేత వీలైనంతసేపు మాట్లాడిస్తే అతని యొక్క గుణగణాలు బోర్డుకు నాకు తెలుస్తాయి. అందువల్ల వాళ్ళు మొట్టమొదటి అభ్యర్థియే కాదు, ఎవరైనా సరే కొత్త ప్రదేశానికో కొత్త వ్యక్తులను కలుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది, ఏదో ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అందువల్ల వీళ్ళు అలా వచ్చిన అభ్యర్థిని ఎక్కువ కంగారు పెడుతూ డైరెక్ట్ సబ్జెక్ట్లోకి ఏం తీసుకెళ్ళరు. టు మేక్ దెమ్ కంఫర్టబుల్. న్యాచురల్గా అభ్యర్థి కూడా ఒక 1 minute ఆర్ 1.5 minute కొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుంటారు. రాగానే ప్రెషరైజ్ చేసేసి ఏదేదో సాధించాలని బోర్డు ఎప్పుడు అనుకోవట్లేదు. అందువల్ల బయోడేటాల పరంగా మీది ఏ జిల్లా, మీ జిల్లాలో ఇటీవల ఉదాహరణకు వీళ్ళకి ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు అడగొచ్చు, ఇటీవల మీ జిల్లాలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఎవరు, ఒకవేళ అప్పటికే మినిస్ట్రీ కూడా ఫామ్ అయితే మినిస్టర్స్ ఎవరున్నారు. జస్ట్ చిట్ చాట్ అనమాట. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎదురెదురు వ్యక్తులు మాట్లాడు. అందువల్ల ఫస్ట్ ఫేజ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే దీంట్లో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి బయోడేటా పరంగా జస్ట్ క్యాజువల్ టాక్లో పార్ట్గా మీరు డిగ్రీ ఎక్కడ చేశారు, పీజీ ఎక్కడ చేశారు, డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, పీజీలో ఎంత పర్సెంట్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. యూపీఎస్సీ లాంటి కొద్దిగా ఏపీపీఎస్సీలో మరి ఏమైనా ట్రెండ్ మారితే నీ హాబీ ఏంటని కూడా ఒకటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్. వాటికి జస్ట్ ఒక మాదిరిగా మైండ్లో పెట్టుకుని వెళ్తే చాలు. దాని గురించి బయోడేటా మొత్తంలో ఎక్కడి నుంచే నా ప్రశ్న జనరేట్. వాళ్ళు చదివిన చిన్న అభ్యర్థులందరినీ ఒకే తరహా ప్రశ్న అడగరు కాబట్టి అది వ్యారీ అవుతూ ఉండదు. అవునండి. సో కాబట్టి వీళ్ళు జస్ట్ తమ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్లు ఏంటి, ఫాదరు మదరు, వాళ్ళ జాబ్స్, వాళ్ళ డిపార్ట్మెంట్స్, బ్రదరు సిస్టర్స్, జస్ట్ వెరీ పెరిఫరల్గా దాన్ని వాళ్ళు నేర్చుకుంటే చాలు. దాని గురించి పెద్ద డెప్త్ స్టడీ ఏమీ అక్కర్లేదు. ఇది ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ బయోడేటా. అందులో ఒక పార్ట్ హాబీ ఒకటి మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకుంటే చాలు. అంటే అలా కంఫర్టబుల్ చేసే రోల్ని ఒక మెంబర్ ప్లే చేస్తూ ఉంటారు. చైర్మన్ గారు ఒక లాజిక్గా జరుగుతూ ఉంటుందా, లేకపోతే చైర్మన్ గారు ఫస్ట్ ఇప్పటివరకు చూస్తున్నటువంటి అనుభవాలను బట్టి మొదటి 2 నిమిషాలు ఆయన బోర్డులో డెఫినెట్గా ఇవే ఉంటున్నాయి. కాబట్టి దాంట్లో అసలు యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆల్సో. ఒక ఇంటర్వ్యూ ఫండమెంటల్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు బయోడేటా మీద క్వశ్చన్స్ అడుగుతారు. దాన్ని ప్రిపేర్ అయితే చాలు. తర్వాత యాక్చువల్ క్వశ్చనింగ్ మెథడ్లోకి వచ్చిన తర్వాత ప్రశ్నలు వేసినప్పుడు ఆ ప్రశ్నలకి ప్రశ్న చాలా విస్తృతంగా చాలా సమాచారంతో కూడుకున్న జవాబుని డిమాండ్ చేయవచ్చు. ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రశ్న కూడా కావచ్చు. సో అటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పేటప్పుడు క్యాండిడేటు ఏ పద్ధతి అవలంబించాలి, బోర్డు అసలు ఏం ఆశిస్తుంది ఇలాంటి విషయాల్లో? గతంలో అయితే ఆప్షనల్స్ ఉన్న రోజుల్లో ఏవేవో అడిగారు, కానీ మన గ్రూప్ 2 ఇంటర్వ్యూలో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇమీడియట్గా బయోడేటా అయిపోగానే ఏదో ఒక ఇష్యూ మీదకి వెళ్ళారు. సపోజ్ వివాహము, మీకు పెళ్ళయిందా అని మొదలెట్టారు. సో వివాహం ఎందుకు, అసలు వివాహం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, సో ఇలా జనరల్గా డిబేటబుల్గా నీ అభిప్రాయం ఏంటి చెప్పు అని మొదలు అడిగేటప్పుడు 1-2 పాయింట్స్. ఉదాహరణకు సింపుల్గా ఈ శ్రీలంక విషయం తీసుకోండి. వీటి మధ్య ఎల్టీటీ గురించి విన్నామమ్మా, ఏంటమ్మా ఎల్టీటీ అంటారు. అన్న తర్వాత ఈ శ్రీలంకలో ఒక తీవ్రవాద సంస్థ లాంటిది అని చెప్తారు. చెప్పిన తర్వాత అక్కడ అధ్యక్షుడు ఎవరమ్మా అంటారు, రాజపక్సే అని చెప్తారు. ప్రజెంట్ గ్రూప్ 1 విషయానికి వస్తే అంతర్జాతీయ విషయాలు అంటున్నారు. ఒక శ్రీలంక కావచ్చు, లేదా పాకిస్తాన్ కావచ్చు, లేదా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇష్యూ కావచ్చు, లేదా నేపాల్లో లేటెస్ట్ ఈరోజు డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా
కనీసం 10 నిమిషాలు చెప్పే స్కోప్ ఉండాలి. మొన్న అనుసరించిన ధోరణి అదే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనే దాన్ని వినేంత ఓపికగా విన్నారు. విన్న తర్వాత ఇక వాళ్ళకి ఏవేవైతే పాయింట్స్ వచ్చినాయో సబ్సిడరీ పాయింట్స్ రైజ్ చేశారు. ఇప్పుడు అట్లాంటి ఇంటర్నేషనల్ అఫైర్స్ అడిగేటప్పుడు బోర్డును ప్రభావితం చేసేది ఏమిటి? వాళ్ళకి గుర్తున్న అంశాలు అడుగుతారా, లేకపోతే ఆ రోజు ముందు రోజు జరిగిన వెరీ కరెంట్ ఈవెంట్స్ అడిగే అవకాశం ఉంది? ఇప్పుడు మొత్తం మీద ప్రపంచం స్థాయిలో ఉన్నటువంటి వార్తలు వెరీ ఫ్యూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం లిస్ట్ అవుట్ చేసినా కానీ ఒక 10 కూడా అవటలేదు. ఏ కంట్రీలో ఏ సమస్య ఉంది మేజర్గా వరల్డ్ వైడ్గా అట్రాక్ట్ చేస్తున్న విషయం. ఉదాహరణకు పాకిస్తాన్ తీసుకోండి, లేదా పాకిస్తాన్ తీసుకోండి, నేపాల్ తీసుకోండి. వీటితో పాటు సెంట్రలైజ్డ్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇండియాకి ఆ పర్టికులర్ కంట్రీకి ఉన్న సంబంధ బాంధవ్యాలు, దీనిలో ఇండియా రోల్ ఏంటి, ఏ ఇష్యూ అడిగినా కానీ. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ అనే పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి. ఇప్పుడు శ్రీలంక విషయంలో అసలు భారత్ పాత్ర ఏంటి, ఇక్కడ చాలా డిబేటబుల్ పాయింట్స్ ఉన్నాయి. ఒక విధంగా భారత్ చేసిన ప్రోత్సాహకం వల్ల 82 నుంచి 85 వరకైనా ఆ డిబేటబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు, మళ్ళీ దాని మీద స్ట్రెస్ పెడతారు. ఉదాహరణకి లాస్ట్ టైం ఒక అభ్యర్థి 1971లో పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా దొరికినటువంటి సైన్యాన్ని వదలకుండా మన దగ్గర ఆ 30,000 సైన్యాన్ని పెట్టుకుని ఒప్పందాలన్నీ చేసేసుకుని కాశ్మీర్ విషయంలో తేల్చుకుని ఉంటే ఈజీగా సెటిల్ అయిపోద్దని ఒక అభ్యర్థి ప్రపోజ్ చేశాడు. వెంటనే సడన్గా ఒక మెంబర్ అడిగాడు, ఏమయ్యా రాజనీతిజ్ఞులకు లేని ఆలోచన నీకు ఎలా వచ్చింది అని. అంటే యువతల సైన్యాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి అవతల పాకిస్తాన్ వదిలించుకో, జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ని ప్రపోజ్ చేశారు. అలా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కన్స్ట్రక్టివ్గా ఉందా, నేల విడిచి సాము చేస్తున్నారా, ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారు. జాబ్ పాయింట్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.